దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ లీడర్లు అయోధ్య రాముల వారి తొవ్వల నడుస్తున్నాము హిందువులమని చెప్పుకునే కమలయ్యాల నరంలో కులపిచ్చి పాతకపోయిందట. వాళ్ళది హిందూ మతతత్వ పార్టీ అన్నట్టు బీజేపీలే చెప్పుకుంటుంటే కులపిచ్చి కూడా ఉన్నదని ఎవరన్నారంటారా? ఇగో కొండా సురేఖ మేడం. అమ్మ గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము నిజంగానే బీజేపీల నరంలో వాళ్ళ నెత్తుర్ల కులపిచ్చి పాతకపోయి వాగుల నీళ్ళు వారుతుందా? ఈరోజు మన ప్రెసిడెంట్ గారు ఒక ఎస్సీ మహిళ, మరి ఆమెను కనీసం పార్లమెంట్ కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు. దళిత మహిళ అని దగ్గరికి రానియనిది అందుక మేడం ఇంకేమన్నా చెప్తారా? ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు. మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు. అంటే ఈరోజు నరాన బీజేపీలో కులాల యొక్క రక్తం యొక్క మరి ఆలోచనలు పాతుకుపోయి ఉన్నాయి. బీజేపీలో నరంలో వారుతున్న నెత్తూర్ల కులం కుళ్ళు ప్రవహిస్తున్నది అంటారు కదా, అది సరే కానీ మీ ఏలుబడిలోనే మొన్న కాళేశ్వరంలో మీ కాంగ్రెస్ వాళ్ళు చేసిన పుష్కరాల్లో కూడా మీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయిన గడ్డం వంశీకృష్ణ సార్ను కూడా ఎస్సీ కులం తక్కువ మనిషి అని పిలవలేదట. ఆయనకు ఇలువ ఇయ్యలేదని అప్పట్లో ఇట్లా చెప్పే కదా మేడము. కులం బట్టి ఎట్లా ప్రవర్తిస్తున్నారు అందరని చెప్పి ఈరోజు మనకు తెలుస్తుంది. అందుకనే ఈరోజు చాలా ముఖ్యము. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఈక్వాలిటీ టు ఎవ్రీబడి. ఇన్నారా కొండా సురేఖ మేడం, మీరు చూసుకుంటున్న మీ శాఖలో ఉన్నోళ్ళే మీరు ఏ దళితురాలు అని చెప్పుకునే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడంను మోడీ సారు పిలవలేదని చెప్తుండ్రో, ఆ కులంలోనే పుట్టిన దళిత బిడ్డ అయినా మీ కాంగ్రెస్ పార్టీ ఎంపీని మీ కాంగ్రెస్ ప్రభుత్వమే పిలవకపోవడం బాధ అనిపిస్తుందని చెప్తుండు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం కుల రాజకీయం చేస్తలేదా? మీ షై పార్టీ లీడర్ల పెయ్యల కూడా కులం నెత్తురు సరస్వతి పుష్కరాల ప్రవహిస్తున్న నీళ్ళ లెక్క ప్రవహిస్తలేదా? ఆ ముచ్చట కూడా మీ నోటితో మీరు చెప్తే మంచిగుంటది. అయినా రాష్ట్రపతి అనుమతి లేకపోతే దేశంలో ఏది కూడా అమల్లకు రాదు. ఓపెనింగ్ కాదు అన్న ముచ్చట కూడా మీకు తెలియదు. అయ్యట్లా గడికో పంచాది లేపే మీకే ఎరుకుండాలే మేడం అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.